ఏపీ ఇంటర్ బోర్డ్ ఫిబ్రవరి 2026లో జరగబోయే ఎగ్జామ్స్ కోసం ఫస్ట్ ఇయర్కి మోడల్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మనం సివిక్స్ ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం పేపర్ చూద్దాం, తర్వాత బ్లూ ప్రింట్ చూద్దాం, తర్వాత తెలుగు మీడియం పేపర్ చూద్దాం. ఫస్ట్ సెక్షన్ ఏలో మనకు 10 క్వశ్చన్లు ఇస్తారంట, ఒక్కో దానికి 1 మార్కు, మొత్తం 10 మార్కులు. ఇక్కడ ఏం చాయిస్ లేదు, వీటన్నిటిని ఒక్క వరుసలో ఒకే ఆర్డర్లో రాయమన్నారు. సో ఫస్ట్ టైం మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఇచ్చారు. తర్వాత సెక్షన్ బికి వస్తే 15 క్వశ్చన్లకు మనం ఆన్సర్ ఇవ్వాలి, ఒక్కో దానికి 2 మార్కులు. ఇక్కడ ఇచ్చింది 20 క్వశ్చన్లు, సో 5 మనకు చాయిస్ ఉన్నట్టు. అదే మనం సెక్షన్ సికి వస్తే మనం 9 క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వాలి, ఒక్కో దానికి 4 మార్కులు. ఒక్కొక్క ఆన్సరు 15 లైన్ల వరకు రాయాలంట. ఇక్కడ మనకు 14 క్వశ్చన్లు ఇచ్చారు, దాంట్లోంచి ఏదైనా 9కి మనం ఆన్సర్ ఇవ్వాలి. ఆఖరి సెక్షన్ డి. ఇక్కడ మనం ఏదైనా 3 క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వాలి, ఒక్కొక్క దానికి 8 మార్కులు. సో మొత్తం 24 మార్కులు. మనకి ఇచ్చిన క్వశ్చన్లన్నీ 5, 2 చాయిస్లో ఉంటాయి. ఇక్కడతో ఇంగ్లీష్ మీడియం పేపర్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్లూ ప్రింట్ చూద్దాం. ఈ బ్లూ ప్రింట్లో మనకేం తెలుస్తుందంటే ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి క్వశ్చన్లని. చాయిస్తో కలుపుకొని మనకు మొత్తం 146 మార్కులకి ఇస్తారు. మనం దాంట్లో 100 మార్కులకు ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు మనం తెలుగు మీడియం పేపర్ చూద్దాం. సో తెలుగు మీడియం పేపర్లో కూడా అదే, మనకు సెక్షన్ ఏలో మనకు 10 క్వశ్చన్లకు ఆన్సర్ ఇవ్వాలి, ఒక్కొక్కటి 1 మార్కు. అన్ని క్వశ్చన్లకి మనం ఆన్సర్ ఇవ్వాలి, ఎక్కడా మనకు చాయిస్ లేదు. 10కి 10 ఒకే క్రమంలో రాయాలి. మొదటిసారి మనకు ఇలా మల్టిపుల్ చాయిస్, అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. తర్వాత సెక్షన్ బికి వస్తే మనం 15 ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి, ఒక్కొక్క దానికి 2 మార్కుల చొప్పున 30 మార్కులు. ఇక్కడ మనకు 20 ప్రశ్నలు ఇచ్చారు, 20లోంచి 15 మనం ఆన్సర్ చేయాలి. అలాగే సెక్షన్ సికి వచ్చేసరికి మనకు 9 ప్రశ్నలకు మనం జవాబులు ఇవ్వాలి, ఒక్కొక్క దానికి 4 మార్కులు, మొత్తం 36 మార్కులు. ఇక్కడ మనకు 14 ప్రశ్నలు ఇచ్చారు, వాటిలో ఏదైనా 9కి మనం జవాబులు రాయాలి. ఇంకా ఆఖరి సెక్షన్ డికి వస్తే మనం 3 ప్రశ్నలకు జవాబులు రాయాలి, సమాధానాలు. ఒక్కొక్క దానికి 8 మార్కులు, మొత్తం 24 మార్కులు. మనకి ఇచ్చిన ప్రశ్నలు 5, వాటిల్లో ఏవైనా 3టికి మనం సమాధానాలు రాస్తే చాలు. ఇంకొక సబ్జెక్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.